కౌశిక్ గారు లాయర్ గారిని ఇంటికి పిలిపిస్తారు. అప్పుడు లాయర్ గారు ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత కౌశిక్ గారు లాయర్ గారితో ఇలా అంటారు, లాయర్ గారు, మా నాన్న రాసిన వీలునామా ప్రకారంగా ఆస్తిలోని సగభాగము మా బాబాయ్ మొదటి సంతానానికే చెందుతుంది. రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురండి, సంతకం చేస్తాను అని చెప్పేసి అంటుంది లాయర్ గారితో. అప్పుడు లాయర్ గారు ఓకే మేడం అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు కౌశిక్ రూమ్లోకి వెళ్ళిపోతుంటే అప్పుడు పైనుంచి ఇవన్నీ చూసిన వైజయంతి, నిషిక, యువరాజు కిందికి వచ్చి వైజయంతి ఇలా అంటుంది, అమ్మి కౌశికి అని చెప్పేసి గట్టిగా కేకలేస్తుంది. కేకలేస్తే కౌశికి ఆగుద్ది. కౌశికి, నా కొడుక్కి రావాల్సిన ఆస్తి ఈ మధ్యలో వచ్చిన నడమంత శిరోనికి ఇస్తానంటే నేను అస్సలు ఊరుకునేదేలే. వజ్రపాటి వారసుడు అంటే సరిపోదమ్మి, సాక్ష్యాలు కావాలి. అవి లేని పక్షాన ఆస్తులు, పంపకాలు, లేనిపోని కిరీటాలు నెత్తిన పెడతానంటే ఒప్పుకునేదేలే అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కౌశిక్కి. అప్పుడు కౌశిక్ ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కేదార్, జయదాత్రి కూడా అక్కడే ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు. కౌశిక్ వచ్చి కేదార్ దగ్గరికి వచ్చి అంటుంది కదా, వజ్రపాటి వారసులను నిరూపించుకోవాలంటే సాక్ష్యాలు కావాలి కేదార్ అని చెప్పేసి కేదార్ చెప్తుంది వాళ్ళ కౌశిక్కి. అప్పుడు వెంటనే జగదాత్రికి ఆదిత్యపురం ఊరు గుర్తుకొస్తుంది. ఆ ఊర్లోకి ఇంట్లో కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో దొరికింది కదా, ఆ ఊరు గుర్తుకొస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతుంది. కౌశికి కేదార్తో చెప్పి వెళ్ళిపోతుంది. మరి జగదాత్రి ఆ ఊరు విషయం ప్రస్తావన తీసుకొచ్చి కేదార్ దగ్గర మరి ఆ ఊరికి వెళ్ళి మరి అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయో చూద్దామని అంటుందా, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి అక్కడ సాక్ష్యాలు ఏమైనా తెప్పిస్తుందా, లేకపోతే వాళ్ళ మావయ్య గారి ద్వారానైనా ఏమైనా నిజాలు తెలుసుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కష్టపడి చెప్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.